ఆల్ వెరీ హ్యాపీ. ఒక చిన్న సినిమా అయినా ఇంతమంది థియేటర్స్కి వచ్చి ఇంత మౌత్ టాక్ స్ప్రెడ్ చేసి మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ రన్ టు గో ఆన్ ఫర్ మచ్ లాంగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూసి ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరికీ నా అవినమ్రత. థ్యాంక్ యూ. సో ఈ సినిమా రెడీ అయినప్పుడు ఫస్ట్ కాపీ చూసినప్పుడు డెఫినెట్గా బాగా ఆడుతుందని ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉండేదండి. కాకపోతే రిలీజ్ అయిన తర్వాత దీన్ని ఇంత పెద్ద ఎత్తులో ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద హిట్ చేశారు ప్రేక్షకులందరూ. అలానే మీడియా సభ్యులందరూ కూడా ఈ సినిమా గురించి చాలా బాగా రాసి చాలా బాగుందని చెప్పడంతో కూడా మాకు చాలా హెల్ప్ అయింది. సో మీడియా సభ్యులందరూ కూడా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ అవడం కారకులు రితేష్ రాణా అండ్ హిస్ టీమ్, అలానే ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ అండ్ ద యాక్టర్స్ సింహ, సత్య, పర్యా, రాజా అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్ హూ ఆర్ దేర్. వీళ్ళందరూ లేకపోయింటే డెఫినెట్గా ఈ యొక్క ఇంత పెద్ద హిట్ మేము సాధించగలిగామా లేదా అనేది ఒక క్వశ్చన్ మాకు. బట్ దే హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్ దట్ ది ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ద మూవీ టుడే. చాలా రోజుల తర్వాత థియేటర్లో మొత్తం 2 గంటల పైన మేము నవ్వుకున్నాము అని చెప్పి చాలామంది బయటికి వచ్చి చెప్పడంతో మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. మన ఈ సైజ్ ఆఫ్ సినిమాలో రితేష్ గారికి మీద కాన్ఫిడెన్స్తో మేము ముందుకు వెళ్ళాము. అలాగే ఈ సినిమా అందరూ ఊహించిన దానికన్నా పెద్ద హిట్ చేసినందుకు ఆడియన్సెస్ అందరికీ, అలాగే వెన్నంటి నిలబడి మా బాగా టీజర్ కానించి మాకు చాలా బాగా బిగ్ సపోర్ట్ ఇచ్చిన మీడియా పీపుల్ అందరికీ పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమా చూస్తే మేము ఫస్ట్ గోల్స్ లాగా స్టెప్ 1 ఇది దాటితే సూపరు, ఇది దాటితే ఇంకా బాగుంటుంది అలా అనుకుంటా ఉన్నాం. కానీ అన్నిటి మా అంచనాలను తిరగరాసి 30+ crore గ్రాస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చేసి, అందులో యుఎస్లో 1 million మార్క్ దాటి, నార్త్ అమెరికా 1 million మార్క్ దాటి, అలా కాకుండా యూకే, దుబాయ్, అన్ని ఏరియాలు అన్నీ కలిపితే 10 crore గ్రాస్ ఓన్లీ ఇన్ ఓవర్సీస్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఇవన్నీ కలిపితే 22.8 crore గ్రాస్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఆల్ పుట్ టుగెదర్ 30.1 గ్రాస్ ఇవాళ చేసింది. ఇంకా సినిమా ఇంకా పొటెన్షియల్ ఉందనే దీనిలో నమ్ముతున్నాం. ఈ సినిమా ఇంకా నెక్స్ట్ కమింగ్ దసరా హాలిడేస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి సిటీ ఓ థియేటర్ ఉంచుకున్నా సరే అది ఆ రన్ కంటిన్యూ అవుతూ ఉంటుందని నమ్ముతున్నాం. దీనికి హోల్ టీమ్ వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగా చేస్తుంది అండ్ వీఆర్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్. యూజువల్గా హీరోయిన్స్కి నంబర్స్ సంబంధం ఉండదు, బట్ నాకైతే మీ ప్రేమ, యువర్ లవ్ ఫర్ ద క్యారెక్టర్, యువర్ లవ్ ఫర్ ద సాంగ్, ద హ్యూమర్, అవన్నీ నాకు ఇట్స్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఐఎమ్ లవింగ్ ద యాక్సెప్టెన్స్ అండ్ ద అక్నాలెడ్జ్మెంట్ ఫర్ ద పర్ఫార్మెన్స్. సో చాలా థ్యాంక్ యూ అందరికీ. అండ్ చెరీ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ సపోర్టింగ్ సో మచ్ ఆన్ ఎవ్రీ మైల్ స్టోన్ ఆఫ్ దిస్ జర్నీ. అండ్ రవి గారి థ్యాంక్ యూ సో మచ్. మీతో మైత్రితో అసోసియేషన్ స్టార్ట్ అయింది. సో ఇంకా హోప్ఫుల్లీ ఇంకా ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ రితేష్, బిగ్ థ్యాంక్ యూ. నిన్న చెప్పాడు దట్ ఐ విల్ నాట్ బీ ఇన్ ద థర్డ్ part, but it's okay. My fans will still ask for it and you will have to take me. Thank you andarki, thank you so much. I loved your character. చాలా హ్యాపీగా ఉందండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ఈ సినిమా హిట్ అయినందుకు ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్. అండ్ అంటే మత్తు వదలరా అనగానే మాకు అనౌన్స్ చేయగానే వచ్చిన ఇది మీడియా నుంచి కానీ సపోర్ట్ ఎవ్రీథింగ్ వాజ్ చాలా ఆనందం ఇచ్చిందండి. వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మా టీం గురించి అండి. ఈ టీంతో బీయింగ్ అ పార్ట్ అనేది నాకు చాలా లక్కీ. నేను ప్రతిసారి ఎన్ని సినిమాలు చేసినా లైక్ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ టీమ్. వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఐ వర్క్డ్ విత్. ద ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, ఆల్ ద టెక్నీషియన్స్
అంటే వాళ్ళ దాంట్లో చాలా ప్యాషనేట్గా ఇంకా ఎంత బెస్ట్ చేయగలుగుతారో అంత బెస్ట్ చేసే టీం ఇది. సో ఇంత ప్యాషనేట్ టీంలో నేను కూడా ఒక భాగం అవుతున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ చాలా హ్యాపీగా ఉందండి. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 3. మీరంతా వెయిట్ చేస్తున్నారు, నేను అంతా వెయిట్ చేస్తున్నాను. సో ఎక్కువ లేట్ చేయకుండా రితేష్ తొందరగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సింహ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గురించి మీరేం తస్కరించారో చెప్పాలి. అది డెఫినెట్గా కొత్త తరహాలో సినిమాలు రాసేవాళ్ళు మాకు ఒక హీరో దొరికాడు అనుకునేలా వాళ్ళ హృదయాల్ని తస్కరించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అగైన్ మళ్ళీ ఎంత చెప్పినా తక్కువే. మీడియా సపోర్ట్ చాలా ఉండింది ఫర్ దిస్ మూవీ. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా అండ్ జనాలు ఆబ్వియస్లీ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్. థ్యాంక్ యూ. ఈ రేంజ్ ఆఫ్ హిట్, ఈ రేంజ్ ఆఫ్ నెంబర్స్ మీ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఫర్దర్గా మీ ఎదుగుదలలో కానీ మీ రెమ్యునరేషన్ విషయంలో కానీ ఏమైనా పెంచే అవకాశం ఉందా? అగైన్ అంటే నేను కథ చూస్తున్నానండి ఫస్ట్ ప్రైమరీగా. అంటే దాని బడ్జెట్ అన్ని తర్వాత నేను ప్రైమరీగా నా కథ బాగుండి, నా క్యారెక్టర్ అది బాగుండి, నేను చేయాలనుకున్న ఆ జోన్లో, ఆ జానర్లో ఉంటే బాగుంటుందని చూస్తున్నాను. అండ్ ఆల్ దట్ కమ్స్ లేటర్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ అండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ నెంబర్స్ అన్నీ. మీ సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు, దాంతోపాటు ఇటు డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. వినాయక చవితికి ఇది హిట్ కొట్టారు, నెక్స్ట్ మళ్ళీ విజయదశమి కూడా హిట్ కొడుతున్నారు. ఎలా ఉంది సార్ ఈ ఫీల్ మీకు? విజయదశమికి ఏం లేవండి యాక్చువల్గా. డిసెంబర్ 6 ఇది కంటిన్యూ అవుతుంది కదా. యా దట్స్ వాట్. ఓకే, ఈ సినిమా రియల్లీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దసరా దాటి మన దీవాళి దాకా వెళ్తూ ఉండాలి ఈ సినిమా అని. అంటే ఇంత పెద్ద పెద్ద నెంబర్లతో కాకపోయినా హైదరాబాద్ సిటీలో థియేటరు ఇలా రన్ అయ్యేటట్టు ఒక లాంగ్విటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండి. పెద్ద సినిమా కొట్టిన సూపర్ హిట్ కొడితే కంటే చిన్న సినిమా ఈ రేంజ్లో ఆడితే వచ్చే ఆనందం చాలా ఇంకా చెప్పాలంటే కొన్ని టైమ్స్ ఎక్కువ అండి. దాన్ని అయితే పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాం. సో హౌ వాజ్ వర్కింగ్ అంటే ఎంటైర్ మొత్తం వర్క్ చేసినప్పుడు విచ్ వాజ్ ద బెస్ట్ పార్ట్, మీకు బాగా నచ్చింది ఏంటి? మూవీ ఆబ్వియస్లీ పక్కన పెడితే, బికాస్ మూవీ ఎవ్రీ డే వాజ్ వన్ అడ్వెంచర్ అండి. బట్ నాకు కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది పాట వల్ల. సో ఐ థింక్ దట్ వాస్ ఫర్ మీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ రితేష్ యాజ్ అ డైరెక్టర్ హ్యాస్ సపోర్టెడ్ అ లాట్. అంటే నేను, రితేష్, తేజ మనందరం కూర్చొని ఫ్రమ్ ఎవ్రీ డీటెయిల్ ప్లాన్ చేసింది. ఆ జర్నీ నాకు చాలా experience ichindi, and because of that I also got experience in handling a set, in handling camera, choreography and actors as well. So I experience chala precious andi, and I feel like inka I want to keep writing and keep making more music and more art. ఇంకేమైనా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? డైరెక్షన్ కూడా ఏదైనా ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ సెట్స్లో చూసుకున్నాను అంటే మేబీ హ్యావ్ ఏ స్కోప్ కూడా, అలా కూడా వద్దామని ఏమన్నా అనుకుంటున్నారా? అంటే చూద్దామండి, ఇప్పుడు తెలీదు, స్లోలీ.